అది ఆ భూమిని ఆక్రమించుకొని కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే బడా కాంట్రాక్టర్గా ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి ఎల్ఎన్టీ కంటే మించిపోయినట్టుగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యనే చూసాం. ప్రభుత్వంలోనే 18,000 కోట్ల రూపాయలు ఒక వర్క్లోనే ఆయనకు వచ్చాయని చెప్పేసి, ఒక పైపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా పిల్లలు చదువులకు దూరమయ్యి పేద ప్రజలేమో రోడ్డు మీద పడతా ఉంటే మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కాంట్రాక్టర్లకి, కార్పొరేట్ వ్యవస్థలకి ఈ ప్రభుత్వం పట్టం కడతా ఉన్నది. 1000 కోట్ల వాళ్ళకు దోచిపెడతా ఉన్నది. పేద ప్రజల పట్ల ఒక పెన్షన్ లేదు, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేరలేదు. 2,000 నుంచి 4,000 ఇస్తామన్నది తులం బంగారం అని చెప్పారు, వితంతు మహిళకు అని చెప్పారు, నిరుద్యోగ భృతి అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము కామారెడ్డి మేనిఫెస్టోని అమలు చేశాము, మేము చేసేది అంతా అయిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు, మేము ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్పేసి మాట్లాడుతున్న మీరు అక్కడ ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు? ఇండ్లు కట్టుకున్న వాళ్ళని తొలగించడంలోనే మీ వివక్షత కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే బేషరతుగా దాన్ని పక్కా ఇల్లు ఇవ్వాలి. దాన్ని కవర్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక సోషల్ మీడియాలో అగ్రభాగంలో ఉన్నటువంటి ప్రజల మన్నికలు పొందినటువంటి తొలి వెలుగు ఛానల్ యాజమాన్యము రఘు గారిని దాన్ని లైవ్ కవర్ చేసి ప్రజలకు అందించడానికి వెళ్ళినప్పుడు దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆయనతో పాటు కాలోజీ టీవీకి సంబంధించిన శ్రీనివాస్ గారిని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే పేద ప్రజలకి సోషల్ మీడియా ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి పెద్ద బిగ్ స్క్రీన్ చెప్పబడుతున్న మీడియా కవర్ చేయకపోయినా, ప్రజా సమస్యలు వాళ్ళు పట్టించుకోకపోయినా, పేద ప్రజల మధ్య ఆ ప్రజలకు మన్నిక పొందినటువంటి ఈ కాలేజీ టీవీ కావచ్చు, రఘు టీవీ కావచ్చు, వీళ్ళని అరెస్ట్ చేయడంలో అంతర్యం ఏంటంటే ప్రజల పక్షాన వీళ్ళు నిలబడి ప్రజా ఉద్యమానికి వీళ్ళు నాంది పలుకుతారు, ఉవ్వెత్తున ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో దాన్ని అడ్డుకొని అరెస్ట్ చేసినట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా వారిని విడుదల చేయాలి, వారికి క్షమాపణలు చెప్పాలి. అక్కడ జరిగిన సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్ చేస్తాం.